భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దుర్గమ్మ ఈరోజు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ అపాయం పొంచి ఉంది తల్లి, నీ వెనక నీ శత్రువు తిరుగుతూ ఉన్నారు, జాగ్రత్త. 50-55 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆడమనిషి, ఆ ఆడమనిషి పేరు కూడా ఇప్పుడే చెప్తాను. నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక, ఈమె నీతో ఉంటుంది, నీతోనే తిరుగుతుంది, నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తోంది, నీ నీడ నీ తల వెన్నంటే వస్తుంది. నువ్వు ఏ పని చేస్తున్నా, ఎటు వెళ్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ ప్రయత్నాలు చేస్తున్నా సరే నీ బాధని చూస్తూ ఉంది, నీ దుఃఖాన్ని చూస్తూ ఉంది, నువ్వు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నావో చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉంది. నీ నీడలా ఉంది. నువ్వు ఏం చేసినా, ఎటు వెళ్ళినా తన కన్ను నీ మీదే ఉంది. సరిగ్గా 50-55 సంవత్సరాల వయసున్న ఈమె ఎందుకు నిన్ను ఇంతలా గమనిస్తోంది, నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది, ఎందుకు నిన్ను అంత పరీక్షగా చూస్తుంది, ఎందుకంత తీక్షణంగా చూస్తుంది, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది, ఎందుకు ఇలా చేస్తుంది తెలుసుకుంటేనే నువ్వు జీవితంలో ఒక అడుగు ముందుకు వేయగలవు, లేకపోతే నష్టపోతావు. నిజంగా నీ కర్మనే చెప్పాలి తల్లి. జాగ్రత్తగా నువ్వు తెలుసుకుంటేనే ఈ సందేశం నీ కోసం ఇంత దూరం తీసుకొచ్చాను, తెలుసుకుంటావని. కాబట్టి దుర్గమ్మ తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అనేది చూపించగలరు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కార మార్గం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈమె గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదమ్మా, కొన్ని రోజులుగానో, వారాలుగానో, నెలలుగానో కాదు, ఈమె నిన్ను గమనిస్తున్నది, నీ వెంట పడుతున్నది, నీ చుట్టూ తిరుగుతున్నది, నీ నీడలా ఉంటున్నది, కొన్ని ఏళ్లుగా ఇదే పని చేస్తున్నది. ఈమె నీ విషయంలో ప్రతిసారి కూడా సమయం దొరికినప్పుడు, అదును దొరికినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది, తన పనితనాన్ని చూసుకుంటూనే పోతుంది. కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు, పసిగట్టలేకపోతున్నావు బిడ్డ. అంతలా నీ నీడలా ఉంది. ప్రతి క్షణం కూడా, ప్రతి అడుగడుగున, ఎక్కడ చూసినా, ఎటు వెళ్ళినా నీ నీడలే ఉంది. నీ నీడలా వస్తోంది, నీ నీడలా తిరుగుతోంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ జొరబడదామా అన్నట్లుగా ఆమె నీ వెంటే తిరుగుతూ ఉంది. కానీ తను నీ విషయంలో కల్పించుకొని సందర్భము, సమయము లేకపోయినా, అవసరం లేకపోయినా తన చాతుర్యాన్ని చూపిస్తూనే ఉంది, తన పనితనాన్ని చూపిస్తూనే ఉంది. కానీ అది నువ్వు గుర్తించలేక, కనుక్కోలేకపోతున్నావు. దానికి కారణం ఏంటి అంటే బిడ్డ, నీ చుట్టూ ఏం జరుగుతోంది, అసలు నీ వెంట ఎవరు పడుతున్నారు, నీ నీడలా ఎవరు తిరుగుతున్నారు, నీ విషయంలో వాళ్ళు చేస్తున్నది మంచా చెడా ఏది కూడా నువ్వు తెలుసుకోలేక గుడ్డిగా అలా వెళ్ళిపోతూనే ఉన్నావు కదా. అంతే, నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోయావు, కనిపెట్టలేకపోయావు, నీకు అసలు గమనానికి రాలేదు. నీకైతే ఇంతకాలం కూడా కొంతకాలం కష్టాలు పడ్డావు, బాధల్ని అనుభవించావు, అవకాశాలు లేక అల్లాడిపోయావు, సంపాదన తక్కువ ఉండి అల్లాడిపోయావు, ఇంటా బయట కొన్ని చెప్పుకోలేని, అనుకోలేని సమస్యలను ఎదుర్కొని బాధపడుతూనే వచ్చావు. కానీ నీ మనసు కనిపించేది, ఇది నన్ను పెద్దగా భరించే బాధ అవుతుందేమో, నేను భరించలేని కష్టం అవుతుందేమో, తీర్చుకోలేని కష్టం అవుతుందేమో, ఇలా భగవంతుడా, తల్లి దుర్గమ్మ నేనేం చెయ్యను, నేను ఇలాంటి సమయంలో ఉన్నాను, ఇలాంటి సమస్యలో ఉన్నాను. పెద్ద సమస్య కూడా ఏంటంటే అది భరించగలిగేంత అవుతుంది. కొండంత అనువంత సమస్య కూడా కొండంతలా మారుతుంది. చీమంతర కూడా నీకు
ఒక పెద్ద పాములా భూతంలా కనిపిస్తుంది. నీకు అదృష్టమనే చెప్పాలి తల్లి. ఆ అదృష్టానికి కారణం ఏంటో కూడా ఈరోజు నీకు దుర్గమ్మ బట్టబయలు చేయబోతుంది. ఆ గుట్టు రట్టు చేయబోతుంది. విని తట్టుకొని గుండె నిబ్బరం నీకుందా బిడ్డ? బిడ్డ, గుండె ధైర్యం నీకుందా? ఉంటే గుండె గుప్పెట్లో పెట్టుకొని ఒక్కసారి విను నీ దుర్గమ్మ ఏం చెప్తుందో. దానికి కారణం ఏంటని నీ గుండె జల్లుమంటుంది. గుండె జారి అరికాళ్ళను లేక తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన విషయమే. అందుకే ఈరోజు దుర్గమ్మ పనిగట్టుకొని మరి ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చింది. మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించడానికి, గుడ్డిగా వెళ్తున్న నీ కళ్ళకి ఒక వెలుగును చూపించడానికి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని నీకు అది చెప్పడానికి. నీ జీవితంలో ఇదివరకు నువ్వు పడ్డ బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, అగచాట్లు కానీ ఏంటంటే అవన్నీ కూడా ఒక్కసారిగా నీ మీద పడి నీకు ఊపిరి సలపనివ్వకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసేలాంటి సమస్యలే వచ్చాయి, బాధలే వచ్చాయి, కష్టాలే వచ్చాయి. కానీ ఆ కష్టాల సుడిగుండంలో నువ్వు కొట్టుకుపోకుండా, ఆ బాధల సునామీలో నువ్వు కొట్టుకుపోకుండా పెను ప్రమాదం నుంచి, చిరు ప్రమాదం నుంచి వరకు తప్పించుకోగలుగుతున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా తల్లి? ఏ శక్తి నీ వెనక పనిచేస్తుందో కానీ, ఏ వ్యక్తి నీ వెంట పడుతున్నదో తెలుసా? నిన్ను గమనిస్తుంది ఎవరో తెలుసా? మరి నీ కష్టాలన్నింటికీ, నీ బాధలన్నింటికీ కూడా కారణం ఈమెనా అని నీ మనసులో అనుమానం రావచ్చు. దుర్గమ్మ, మరి ఇన్నాళ్ళు నేను కాస్తో కూస్తో కష్టాలైతే పడ్డాను, ఎన్నో కన్నీళ్లు దిగమింగుకున్నాను, ఎన్నో బాధలు అగచాట్లను భరించాను. మరి వీటన్నింటినీ కూడా కారణం ఈమెనా తల్లి? ఈమెనా అని నువ్వు అడిగినట్లయితే నేను సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం ఆలోచించు బిడ్డ. కళ్ళు మూసుకొని ఈ తల్లిని నాకిప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అని మనసు పెట్టి ఆలోచించు. నీ మనసు చెప్తోంది, ఒక్కసారి తెలుసుకో. కానీ నీ ఊహకు కూడా అందని సమాధానం ఈరోజు ఈ దుర్గమ్మ నీకు అందించబోతున్నాను. కలలో కూడా ఊహించి ఉండవు. నువ్వు ఈ దుర్గమ్మ సమాధానాన్ని విన్నావంటే నీ తల గిర్రున తిరుగుతుంది, కళ్ళు తిరుగుతాయి, బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఇప్పటికే నీ మనసు నీకు చెప్పే ఉంటుంది. ఏం చెప్తుంది? నేను పడుతున్న కష్టాలు, బాధలు, కారణాలు అన్నింటికీ కారణమైతే నా నీడలా నా చుట్టూ తిరుగుతున్న ఈమె కారణమని నీ మనసు చెప్తోంది కదా. ఇప్పుడు నీ మనసు చెప్పింది నువ్వు ఆలోచించు. ఈరోజు మాత్రం 100కు 100% కూడా నువ్వు అబద్ధం బిడ్డ. తప్పు. నువ్వు పెను ప్రమాదాల నుంచి, కష్టాల సుడిగుండం నుంచి బయట పడుతున్నావు. అడుగడుగునా కూడా నువ్వు తప్పు చేయబోతున్నటువంటి, తప్పు దారిలో వెళ్ళబోతున్నా, పొరపాటు వెళ్ళబోతున్నా, గ్రహపాటుతో ఇంకొకటి చేయబోతున్నా కూడా వాటన్నింటికీ కూడా దారి మళ్లించి నిన్ను దారిలో పెడుతున్న ఈమె నీ పెద్ద కష్టాన్ని కూడా తప్పించి చిన్న కష్టంగా తను అంత కష్టాన్ని తను మోసి రవ్వంత కష్టాన్ని పరిచయం చేసింది కూడా ఈమె. ఎందుకంటే తనకు తెలుసు నా బిడ్డకి కష్టం వచ్చి నెత్తిన పడింది అంటే తట్టుకోలేదు. కాబట్టి ఆ కష్టమో, బాధో, భయమో, భారమో మొత్తం నేను భరిస్తా, నా బిడ్డకు అంత కష్టాన్ని ఇవ్వలేను అని ఆలోచిస్తున్నటువంటి ఈమె ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను గమనిస్తూ, నీ కంటికి రెప్పలా కాపాడుతూ, నీ చుట్టూ తిరుగుతూ, నీ నీడలా తిరుగుతూ, నువ్వు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఆనందంగా ఉన్నావా, నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, నువ్వు చేసే పని ఎలా ఉంది, ఎలా సంపాదిస్తున్నావు, ఏ దారిలో వెళ్తున్నావు, ఇందులో పూలున్నాయా, ముళ్ళున్నాయా, ఏ దారిలో వెళ్తున్నావు, ఇందులో రాళ్ళున్నాయా, కంపలున్నాయా, ప్రతి ఒక్కటి కూడా తను తాకి చూసి, తన చేతికి రాళ్ళు గుచ్చుకోకపోయినా, ముళ్ళు గుచ్చుకోకపోయినా, తన కాళ్ళకి చేతులకి సరైన దారి, ఇది మంచి దారి, ఇది పూల దారి, ఇది నా బిడ్డ ఈ దారిలో వెళ్తే వాళ్ళ జీవితం బాగుంటుంది, తను రక్తాలు కార్చి గాయాలు తగిల్చి ఓర్చుకొని ముందుగా పరీక్ష చేసి ఇది మంచి దారా కాదా అని నిర్ధారించిన తర్వాతే ఆ దారిలో నిన్ను పంపుతున్నటువంటి ఆమె ఎవరో తెలుసా? నీ కన్న తల్లి. 50 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యనున్న ఈమె అడుగడుగునా నిన్ను గమనిస్తోంది, నీతో ఉంది, మంచి చెడు చెప్తోంది. నువ్వేం చేస్తున్నా, ఎటు వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు చేస్తున్న పని ఎలా ఉన్నా, కష్టమా నష్టమా, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉంది. ఎందుకంటే నా బిడ్డ ఏ దారిలో వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా తనకు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రమాదం రాకూడదు. నా బిడ్డ ఉన్నతంగా ఉండాలి, కష్టాలు పాలవ్వకూడదు, నష్టాలు పాలవ్వకూడదు, మోసపోకూడదు, ఎవరి చేతిలో కూడా బలవ్వకూడదు. నా బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అని చెప్పి నీ కన్న తల్లి తపన బిడ్డ ఇది నీ తపన వల్లే, ఆ తపన వల్లే నీ చుట్టూ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉంది. సమయానికి తింటున్నావా లేదా, నా బిడ్డ పడుకుంటుందా లేదా,
వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తుంది, అడుగడుగునా కూడా పరీక్షిస్తుంది. మంచి అంటే అటువైపు నుంచి నేను వెళ్ళడానికి ఒప్పుకుంది, చెడైతే దండిస్తోంది, వద్దు అంటుంది. నా తల్లి ఇలా అంటుంది కదా, వద్దంటుంది కదా, నా ఆశల్ని చంపేసుకోమంటుంది, నేను వెళ్తున్న చోటికి వద్దంటుంది, చేయాలన్న పని వద్దంటుంది అని నీ తల్లి మీద నువ్వు కక్ష పెంచుకున్నావు. గుర్తుందా తల్లి? నీ తల్లిని నువ్వు ఒక శత్రువులా భావిస్తున్నావు. కానీ నీ తల్లి మాత్రం నిన్ను తెలుసు తల్లి, నా బిడ్డకు ఏది మంచి ఏది చెడు అని ఆమె అనుభవంతో ఆలోచించే ప్రతి పనిని కూడా నీకు దగ్గర చేస్తోంది. అది నీకు నచ్చడం లేదు. నీ తల్లిని ఒక శత్రువులా చూస్తున్నావు. ఇక నీకు పెళ్ళయ్యాక నీ బిడ్డలు నీ బాధ్యతలు వచ్చాక పూర్తిగా మర్చిపోయావు. సంబంధం లేని ఒక వ్యక్తి ఉందిలే ఇంట్లో. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి నా ఆశలకి, నా కోరికలకి, నా ఆనందాలకి అడ్డుపడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని ఆమెని నువ్వు దుర్మార్గురాలిగా చూస్తున్నావు, కక్ష పెట్టుకుంటున్నావు. ఆ వ్యక్తి మొహం చూస్తేనే నీకు పడటం లేదు. నీ తల్లి ఆ రోజు అన్నింటినీ కూడా అలా అడ్డుపడబట్టే, నీకు ఆంక్షలు పెట్టబట్టే ఈరోజు నువ్వు ఈ ఉన్నత స్థితిలో ఉన్నావు. కాకపోతే ఈ స్థాయి నీకు ఎక్కడిది? ఎప్పుడు చెడుదారులు పట్టి, చెడు బుద్ధులు పట్టి జీవితం సర్వనాశనం చేసుకునేవాడివి కదా. నీ ఆలోచనలు ఎందుకు రావట్లేదు? ఈ యొక్క జ్ఞానోదయం నీకు ఎందుకు కలగడం లేదు బిడ్డ? ప్రతి తల్లి తండ్రి ఏది చెప్పినా కూడా నీ మంచి కోరే చెప్తారు కదా. నువ్వు బాగుపడకూడదు, నువ్వు కష్టాలు పాడు కాకూడదు, చిక్కుల్లో పడకూడదు అని ఏది కూడా చేసినా కూడా చేస్తారు. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఒంటికి బట్టలు ఏవైనా కొత్త బట్టలు వెయ్యాలి అంటే చేత్తో అలా తమిడి చూస్తారు. ఆ బట్టని ఇలా నలిపి చూస్తారు. ఎందుకు ఇంత మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ఏమైనా సరే గుచ్చుకునే విధంగా ఉందా, గుచ్చుకుంటే గనక నా బిడ్డ ఇబ్బంది పడుతుంది కదా. వాళ్ళకి ఈ బట్టల్లో ఉంటే సౌకర్యంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, హాయిగా ఉండాలి అని నీకు ఒక పూట వేసి విప్పేసి బట్టల్ని అంత పరీక్షించి చూసే తల్లి నీ తల్లి. కానీ నువ్వు 100 ఏళ్ళ జీవితం కోసం ఎన్ని పట్టి చూసి ఉంటారు, ఎన్ని తడిమి చూసి ఉంటారు వాళ్ళకి తెలియదా? కష్టం ఏంటో, నీ నష్టం ఏంటో, నీ మేలేంటో, నీ చెడేంటో వాళ్ళకి తెలియదా? నీ ఆనందం ఏంటో, నువ్వు బాధల ఎందులో పడతావో తెలియదా తల్లి? వాళ్ళకి అనుభవం ఏర్పడుతుంది బిడ్డ. వాళ్ళది ఒక్క ముక్క అర్థం చేసుకోలేక చిన్నప్పటి నుంచి కూడా నీకు అడ్డుపడ్డారు. నీకు ఏది చెయ్యాలన్నా వద్దన్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొద్దన్నారు, ఏదైనా చేయబోతే వద్దు అన్నారు. ఏదో ఒకటి నాటకపోయిపోయింది. ఈ మాటల వెనుకున్న మర్మం ఏంటో, నీ మనసేంటో అర్థం చేసుకోపోయావు కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తల్లి. అమ్మా నాన్నలు ఏం చెప్పినా నీ కోసమే, ఏది వద్దన్నా అది నీ మంచి కోసమే, నీ బాగు కోసమే, నీ క్షేమం కోసమే. వాళ్ళు ఆ రోజు అలా నడిపించారు కాబట్టే, ఒక క్రమశిక్షణతో నడిపించారు కాబట్టి ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. రేపటి రోజున నువ్వు ఇలానే ప్రవర్తిస్తావు, వాళ్ళు ఇంకా అలానే అనుకుంటారు. కాబట్టి ఈరోజు నీ బిడ్డలకు నువ్వు చెప్పు, మా అమ్మ నాన్న నేను ఇలా ఏదైనా చేస్తాను అంటే అది సరైన పని కాదు అన్నప్పుడు వద్దమ్మా అక్కడికి అని చెప్పి ఆపేసినప్పుడు, ఇలా చేయబట్టే కదా ఈ స్థితిలో ఉన్నాను, చెడుదారిలోకి వెళ్ళలేదు, మంచి పనులు చేసినప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను ప్రోత్సహించారు, నన్ను కొంచెం బాగా చెయ్యని నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని నీ బిడ్డలకి నువ్వు చెప్తూ వస్తే కనుక నీ విలువ నీ బిడ్డలకు అర్థమవుతుంది. లేకపోతే ఈరోజు నీ తల్లి తండ్రి స్థానంలో రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు కదా, అపార్థం చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా ఆ రోజు ఒక కక్ష పెంచుకుంటూ వెళ్తారు. వాళ్ళకు ఒక వయసు వచ్చి వాళ్ళు పెళ్ళాం బిడ్డలు వాళ్ళకు వచ్చేసరికి మా నాన్న నాకు నా ఆనందాలకు అడ్డుపడ్డాడు అన్న ఒక ఆలోచన వాళ్ళ మనసుల్లో నాటుకుపోతుంది కదా. అది రాకూడదు, అది చెరిగిపోవాలి అంటే కనుక నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీ బిడ్డలకు వివరించి పాఠాలుగా చెప్పు, కథలుగా చెప్పు. ఈరోజు నీ తల్లిని నువ్వు అర్థం చేసుకో. నీ తల్లిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ 3 తరాలు బాగుంటాయి. 3 తరాలు ఎలా? మీ నాన్న తరం, నీ తరం, నీ బిడ్డల తరం తరతరాలుగా కొనసాగుతుంది. అప్పుడు నీ వంశ పారపర్యపు కానుకగా అందుకో బిడ్డ. తల్లిదండ్రులని అర్థం చేసుకోవాలి. వారి మనసులో ప్రేమ తప్ప నీ పట్ల ద్వేషం ఉండకూడదు, అసూయం ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, కుట్ర ఉండకూడదు. ఎప్పుడు కూడా నీ మేలు కోరేవాళ్ళు, నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. తింటారో, పస్తులుంటారో, కడుపు కట్టుకుంటారో, నవ్వుతారో, ఏడుస్తారో, బాధపడతారో, కష్టపడతారో, అవమానపరుస్తారో, ఏం చేసినా కూడా తన కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రతి ఒక్కటి కూడా భరిస్తారు. మరి ఇన్ని కష్టాలు బాధలు వాళ్ళు భరించినప్పుడు
ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోలేక తనని ఒక శత్రువులాగా చూస్తూ ఉంటే తన మనసు ఎంత బాధపడాలి. ఎవరి కోసం తను ఇంత చేశాను అన్న ఆలోచనలతో ఎంత రగిలిపోతుంది. అప్పుడు నీ తల్లిదండ్రుల మనసు ఏమవుతుంది, ఒక్కసారి ఆగిపోతుంది. అందుకే చెప్పాను, అపాయం ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త, అర్థం చేసుకో అని. ఇప్పటికైనా తల్లిదండ్రులని అర్థం చేసుకో బిడ్డ. అమ్మా నాన్నల ఆశీస్సులు ఉంటే ఇంకా గొప్పగా ఎదుగుతావు. వారి ఆశీస్సులతో పాటు ఈ దుర్గమ్మ ఆశీస్సులు కూడా ఎప్పుడూ నీ మీద ఉంటాయి. చక్కగా సంతోషంగా నీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదిస్తున్నారు బిడ్డ. ఈ దుర్గమ్మ సందేశాన్ని నువ్వు విని ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండవు. నీ జీవితం మీకు నుంచి సుఖంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.